తిరుపతిలో ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. అందులో పాడైన గడువు ముగిసిన ఐస్ క్రీంలని స్వాధీనం చేసుకుని బాలాజీ ఐస్ క్రీమ్ తయారీ యూనిట్ కి సీల్ వేశారు అధికారులు. యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. బైరాగి పట్టణంలోని రెస్టారెంట్ లో ఎలుకలు సంచరిస్తున్నట్టుగా గుర్తించారు. ఇక ఆ రెస్టారెంట్ ను సీజ్ చేశారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనపై నోటీసులు జారీ చేశారు. అయితే అన్నపూర్ణమ్మ గుడి దగ్గర మనకి డైరీ స్మూత్ అని చెప్పేసి ఐస్ క్రీమ్ గోడౌన్ ఒకటి పెట్టున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాని పక్కన శివం అనేసి అని 2 ఐస్ క్రీమ్ షాప్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా. సో ప్రధానంగా మనకి ఏదైతే బైరాగ్పేటలో మనం చూసిన స్టార్ ఫుడ్స్ మీద ఇదివరకే పలుమార్లు కంప్లైంట్ వచ్చాయి. సో దానిలో ఇన్స్పెక్షన్ చేయగా మనకి చాలా సివియర్ వైలేషన్స్, మున్సిపల్ నామ్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ నామ్స్ మనం అబ్జర్వ్ చేసాం. అక్కడ మెయిన్లీ దాంట్లో రొడెంట్ ఇన్ఫెస్టేషన్ ఎక్కువైపోయి ఎక్కడ చూసినా ఎలుకలు ఇవన్నీ కూడా మన కిచెన్ ఏరియాలో అండ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్లో మనకు డైరెక్ట్గా విజువల్స్కే కనిపిస్తున్నాయి. సో దాంతోపాటు హైలీ ఇన్సానిటరీ అండ్ అన్హైజీనిక్ కండిషన్స్లో కూడా కిచెన్ అండ్ స్టోర్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఇది టోటల్గా ఎక్కడ చూసినా కూడా చెత్త బ్లాక్ అయిపోయిన డ్రైనేజ్తో ఒక డంప్ యార్డ్ మాదిరిగా లోపల కనిపించడం జరిగింది. దాంతోపాటు మనకి బూజు పట్టిపోయి రూఫ్స్ అంతా కూడా నలుపు రంగు తిరిగిపోయి టోటల్గా పెయింట్ అంతా కూడా ఊడిపోయి ఫ్లోరింగ్ అంతా కూడా చాలా దారుణంగా అపరిశుభ్రంగా ఉన్న వాతావరణాన్ని అబ్జర్వ్ చేశాము. సో మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది అండ్ పెనాల్టీ వేసి దాన్ని టెంపరీగా ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ చేయడం జరిగింది.